నల్గొండ జిల్లా నూతన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడైన కుమ్మం శ్రీనివాసరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ముందుగా వారికి రైతులకు సేవ చేసే అవకాశం పదవి లభించిన శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఎన్నికకు సహకరించిన వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి గారికి అలాగే మిగిలిన డైరెక్టర్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులెత్తి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించే మునుగోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ఒక యువకుని రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్లను చూసినందుకు నిజంగా మాకు బాగా సంతోషం వ్యక్తం చేస్తూ నల్గొండ బ్యాంకు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏఎంఆర్పి ప్రాజెక్టు అన్నిటిలో బత్తాయి తోటలు కానీ మామిడి తోటలు కానీ వరిలో కానీ వ్యవసాయ రంగంలో మంచి పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన రైతులున్న జిల్లా ఇది. దీనికి జిల్లా అధ్యక్షుడు కావడం అదృష్టం. శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే కోరుతున్నా, నా పూర్తి సహకారం ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం ఉంటుంది, మిగతా రాజగోపాల్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేల సహకారం, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం, మా అందరి సహకారం ఉంటుంది. పదవి ఎన్ని రోజులు ఉన్నది, ఎంత పెద్ద పదవి ముఖ్యమంత్రి కాదు. పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేసినామా, ఆ పదవి ద్వారా మన మీద ఆశ పెట్టుకున్న రైతులకు న్యాయం చేయడం అనేది లక్ష్యంగా పనిచేయాలని, అలాగే నల్గొండ జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ లోన్లు కూడా గతంలో దాదాపు 1000 మంది వరకు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా కూడా పెంచే విధంగా మీ బోర్డులో రిజల్యూషన్ పాస్ చేసుకొని పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల వారికి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇచ్చే విధం, రైతులకు సంబంధించిన లోన్ల విషయంలో కూడా అందుబాటులో ఉండి పనిచేయడం. దాదాపు 2500 కోట్ల ఇలా టర్నోవర్తో ఉన్న ఈ బ్యాంకుని రాబో కాలంలో 3000 కోట్ల పైన పెంచండి. తప్పకుండా రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఎవరు ఊహించని విధంగా ఇంకా వారం 10 రోజుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని పట్టుదలతో ఇలా మా ముఖ్యమంత్రి మీ మంత్రులు ఒక టీమ్గా పనిచేస్తున్నాం. వారం రోజుల తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది. అందరూ చాలామంది అది అయినప్పుడు లెక్కలే అన్నారు. గతంలో 1 లక్ష రుణమాఫీ చేస్తే దాన్ని 6 వాయిదా 7 వాయిదాల్లో చేస్తే బ్యాంకు మనకి వడ్డీకే సరిపోయింది. కానీ ఏకకాలంలో వచ్చే వారం నుంచి ఆగస్టు 15 అన్నాం, కానీ 15 లోపే అందరికి కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 2005-6లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ ఏకకాలంలో 5 లక్షలున్నా 6 లక్షలున్నా రుణమాఫీ చేసి దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణాలు చేసింది 75 ఏళ్ల చరిత్రలో యూపీఏ ప్రభుత్వం. ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టడం, ఈ 70,000 కోట్ల రుణమాఫీ చేసి ఇవాళ 32,000 కోట్లు చేస్తున్నాం. ఈ లోటు బడ్జెట్ 7 లక్షల కోట్ల అప్పుని కూడా మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిర్ణయం తీసుకొని రైతులను ఒక్కసారి బయట మిత్తిలు 3 రూపాయలు 2 రూపాయల మిత్తికి తెచ్చుకుంటున్నాం, వాళ్ళని ఒకసారి రుణ విముక్తి చేయాలని చెప్పి పైసా పొదుపు చేసి ఈరోజు ఇంకా నెలలోపు ఆ ప్రాసెస్ పూర్తి చేయబోతున్న సందర్భంగా ఈ రైతు పరిశ్రమ కాదు, ఇంకా ముందు తప్పకుండా నల్గొండ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రైతులకు అండగా ఉండే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటాం. ముఖ్యంగా మా డైరెక్టర్లకు అలాగే మా నాయకులకు శ్రీనివాసరెడ్డికి అండగా ఉండి దీన్ని సక్సెస్ చేసినందుకు, అలాగే మా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారికి, ప్రతి ఒక్క నాయకుని పేరు పేరున మరీ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారికి, మునుగోడు స్థానం నుంచి మునుగోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి ఒక కోఆపరేటివ్ పార్టీ, మునుగోడు అంటే వెనుకబడ్డ ప్రాంతం, ఆ ప్రాంతంకి వెళ్ళి కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా శ్రీనివాసరెడ్డి గారిని ఎంపిక చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే మన భువనగిరి ఎన్నికల్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ కోఆర్డినేటర్గా అందరినీ కలుపుకొని పోయి 2 పార్లమెంటు స్థానాలు, భారతదేశంలో ఎక్కువ మెజార్టీ వచ్చిన స్థానం ఉంది నల్గొండ, అది కూడా దాదాపు 3 లక్షల మెజార్టీ.
తప్పకుండా 11 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరిని 50,000 మెజార్టీ గెలిపించారు. వచ్చే 4.5 ఏళ్లలో మీకు అండగా ఉండి మీ గుండెల్లో స్థానం సంపాదించుకునే విధంగా మా పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత మరొచ్చే 5 ఏళ్ళు కూడా మా పరిపాలన ఉంటుంది, రైతు రాజ్యమే ఉంటుందని తెలియజేసుకుంటూ శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఉన్నదా ఈ పదవే కాదు, ఈ పదవిలో రాణించి రైతుల గుండెల్లో స్థానం సంపాదించుకొని ముందు ఇంకా పెద్ద పదవులు తెచ్చుకునే విధంగా పనిచేయాలని, వారిని కష్టపడి పనిచేయాలి. ఇలా మీరందరికీ చెప్తున్నా ఒకటే, పదవి వచ్చుడు పోవడు ముఖ్యం, పదవి ముఖ్యం కాదు, కానీ మనం ఎలా చేశామన్నది ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. అది పదవి దిగిపోయిన తర్వాత కానీ మనం మరణించిన తర్వాత కూడా ఫలానా టైంలో ఒక నాయకుడు ఉండే అని చెప్పుకునే విధంగా పనిచేయాలి. శ్రీనివాసరెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.